కమల చెప్పుకున్నాను పాగలుకో నువ్వు గప్పుకుండ్రా కుక్క పార తీసుకొని వస్తే మరి గిర్ర గిర్ర తిరుగుతావు దయమో ఆ దయం మనిషివే దయానివే ఇకరా దయానివి అయితే మనిషివే దయానివి అంటే దయాన్ని అంటది మన్నెత్తుద్దా నువ్వు మన్నెత్తుద్దా బాగా ఎత్తుతావు కరాము కరాము నువ్వు కరా అమ్మా నువ్వు మనిషివే దయానివే దయానివే ఎంత దయానివి చిన్న దయానివే పెద్ద దయానివే చిన్న దయానివే పెద్ద దయానివే పెద్ద దయానివే ఓయమ్మో మనిషివే దయానివే అమ్మా దయానివే అమ్మో దూరం ఉండు మింగుతుంది చూడు పడుతుంది విద్య బండి మీద పోతావా బండి పట్టు అన్నయ్య పట్టు చెప్పినట్లు ఇంటలేడు చూడు ఉల్టా వేసుకున్నావు చిన్న తల్లి షోలో పెట్టి ఒత్తుతే మరి అది తన్నాలే ఇలువ నా హ్యాండ్ అదరా ఎంత కొనుకొచ్చుకున్నావు తీబే పట్టుకోమా నేను వేసుకున్నా గల్లా ఇదంతా పొడి కొడి పెట్టుకుంటే మన్నులు వేసుకునికి వస్తుంది మొత్తం మన్ను పొడి పొడి అయింది మొత్తం అవి గుచ్చుకుంటదిరా గుచ్చుకుంటా దయ్యం అమ్మ పల్లెంలే మొహం పెట్టుకోని భూతాలకే చెప్పు అమ్మ ఇకరా ఇక్కడ గిడ పట్టుకో ఇడ పట్టుకుందా ఇతలరా ఇతలదా భూతాలకే చీప్ టపాక్ నువ్వు పెద్ద దయానివే నాకు కుచ్చుకుంటుందిరా పెట్టకు అదొకటి పెట్టు దాంట్లో హాయ్ ఫ్రెండ్స్ మట్టి మొత్తం అయితే మొత్తం బండి తిరిగింది కాబట్టి మొత్తం పొడి పొడి అయింది అంతా బొడ్డే కొట్టిన మారింది మొత్తము ఇదంతా పొడి పొడి ఉన్నందుకు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం తర్వాత పొడి అవసరం ఉంటది అందుకనే ఈ పొడి మొత్తం ఎత్తి పొడి చేసి పెట్టుకుంటున్నాం అన్నట్టు దీన్ని మొత్తం జల్లెడతో వాడితే లేట్ అవుతుందని ఇట్లా మొత్తం పొడి చేసి పెట్టుకుంటే మట్టిలో వేసుకునేకి అవసరం వస్తుంది ముజుడు ఎంతగానో ఉంది మొత్తం నోర్లకు ముక్కలకు వెళ్ళి వెళ్తుంది ఇక నడు నేను పడుతున్నాగా ఎందుకు దీన్ని మొత్తం పొడి చేసి పెట్టుకుంటే వర్షాకాలం మన్ను ఎంత మెత్తగా ఉన్నగానన్నా ఇది వేసినామంటే గట్టి అవుతుంది ఆల్రెడీ ఇది మట్టే కానీ మొత్తం బండ్లు తిరిగి ఇంకా అట్లా మొత్తం పొడి కొట్టినట్లు అయింది అందుకని ఇట్లా వేసి పెట్టుకుంటే మనకు అవసరం వస్తుంది ఇసుక కూడా సేమ్ ఇట్లనే అర్థం మొత్తము ఊదేస్తున్నాం ఓడార్
పౌడర్ వేస్తున్నాం. ముఖం కడుకొని పెట్టుకుంటే అయిపోయి పౌడర్ పడుతుంది. అదే పౌడర్ వేసుకుంటుంది. పొట్టి కాదు, అది దయ్యమంట, పెద్ద దయ్యమంట. ఇది బాంబే, నేను వేసే బాంబు. దొడ్డు మొత్తం సపరేట్ చేసుకొని మళ్ళా నీళ్ళలో వస్తే మట్టి వేసుకోవడానికి వస్తుంది. రైట్, పౌడర్ అయింది మొత్తం. ఇదంతా సన్నం వచ్చింది. సన్నం ఉంది, ఏం రవ్వలేదు. సన్నం ఉంటేనే మన కూడా గట్టిగా తొందరగా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ షేర్. దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మా వీడియోస్ ఇంకా మట్టి కుండలు కాబట్టి ఏం పెట్టలేక వీడియోలు కొంచెం స్లో అవుతున్నాయి. అప్పుడు ఇప్పుడు పెడుతూనే ఉన్నాం. కానీ మీరు పెట్టిన వీడియోలకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. బాయ్. ఉండరా.